మిత్రులారా నమస్తే. హృదయపూర్వక తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ తొలి ఏకాదశి ప్రాశస్త్యాన్ని మరియు భగవద్గీత సాంఖ్యశాస్త్రంలోని ఒక 4 శ్లోకాలని పారాయణ చేసుకొని ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రలమయ్యే ప్రయత్నం చేద్దాం. తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశినే మనం తొలి ఏకాదశిగా భావిస్తాం. సంవత్సరానికి 12 మాసాలు, ప్రతి మాసంలో 2 పక్షాలు, ప్రతి పక్షంలో ఒక ఏకాదశి, 12 2 24 ఏకాదశులు. అందులో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అని, శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శుద్ధ ఏకాదశిగా భావిస్తాం. మరి ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి. ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. అందుకోసమే దీనికి దేవసేన ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా పేరు. అలా యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీమన్నారాయణుడు తిరిగి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేయుజం, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. అందుకని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటాం. ఈ 4 నెలలు చాతుర్మాస దీక్ష, చాతుర్మాస వ్రతాన్ని కూడా భక్తులు ఆచరించడం ఆనవాయితీ. ప్రకృతిపరంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నుంచి సూర్యుడు దక్షిణం వైపు మరలుతాడు. అంటే దక్షిణాయనం ఆరంభమవుతుంది. ఈ దక్షిణాయనం మార్గశిరం వరకు, ధనుర్మాసం ఏకాదశి వరకు సాగుతుంది. ఆ ధనుర్మాస ఏకాదశి నుంచి ఉత్తరాయణం ఆరంభమవుతుంది. ఈ దక్షిణాయన సమయంలో రాత్రి సమయం పెరిగి పగలు సమయం తగ్గుతుంది. ఈ తొలి ఏకాదశికే హరివాసరం, హరిప్రియ అని కూడా పేర్లు ఉన్నాయి. పూర్వం ఒకప్పుడు తాళజంగుడనే రాక్షసుడి యొక్క కుమారుడైనటువంటి మురాసురుడు దేవతలను జయించి నానా ఇబ్బందులకు గురి చేస్తున్న సమయంలో శ్రీమన్నారాయణుడు ఆ మురాసురుడిపైకి యుద్ధానికి బయలుదేరాడు. అలా వాడితో 1000 ఏళ్ల పాటు యుద్ధం చేసి అలసి ఒక గుహలో విశ్రమించాడు. ఆ స్థితిలో ఆ శ్రీమన్నారాయణుడి శరీరం నుంచి ఒక గొప్ప తేజోమూర్తి అయినటువంటి కన్య ఉద్భవించి తన దివ్యాస్త్రాలతో ఆ మురాసురుని సంహరించింది. ఆ విశ్రాంతి నుంచి లేదా నిద్ర నుంచి మేల్కొన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఆ కన్యను తిథిని అనుసరించి ఏకాదశి అని నామకరణం చేసి వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ ఏకాదశి 3 వరాలు కోరుకుందట. సదా మీకు ప్రియంగా ఉండాలి, మీకెప్పుడు నేను ఇష్టంగా ఉండాలి అని. అందుకే ఆమెను హరిప్రియ అన్నాం, హరికి ఇష్టమైనటువంటిది అని. 2వ వరం, అన్ని తిథుల కంటే ప్రముఖంగా ఉండాలి, అందరి చేత పూజలు అందుకోవాలి. అందుకే దీన్ని హరివాసరం, వాసరం అంటే దినం, హరి యొక్క దినం అని చాలా విశిష్టమైన తిథిగా మనం భావిస్తాం. అట్లాగే ఈ తిథి యందు భక్తితో పూజించి ఉపవాసం చేసిన వారికి ముక్తి లభించాలని కూడా ఏకాదశి వరం కోరుకుంది. ఇక్కడ మురాసురుడు అంటే మనలోని తామసిక, రాజసిక గుణాలు, ఆ గుణాలకు ప్రతీకే మురాసురుడు. మనం ఎప్పుడైతే భక్తితో ఉపవాసం చేస్తామో, జాగరణ ఉంటామో, వీటి మూలంగా మనలో ఉన్నటువంటి ఆ తామస, రాజస గుణాలు నశించి మనలో సత్వగుణం బయలుదేరుతుంది. ఆ సత్వగుణం మూలంగా మనం ముక్తి మార్గంలో ప్రయాణిస్తాం. కాబట్టి ఇలాంటి విశిష్టమైనటువంటి ఈ ఏకాదశి నాడు ఆ శ్రీమన్నారాయణ్ణి ఒక శ్లోకంతో ప్రార్థిద్దాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మిత్రులారా, భగవద్గీత శ్లోకాలు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అయం ఈ ఆత్మ కదాచిత్ ఎప్పుడూ కూడా న జాయతే న మ్రియతే జన్మించదు, మరణించదు. న భూత్వా భూయః న భవితావా. ఈ ఆత్మ ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకుండా ఉండేది కాదు, లేదా ఒకప్పుడు లేకుండా ఉండి ఇప్పుడు ఉండేది కాదు. అంటే త్రికాలాలలోనూ అన్ని సర్వకాలాలలోనూ ఉండేటటువంటిది ఈ ఆత్మ. అజహ జన్మము లేనటువంటిది, నిత్యః నిత్యమైంది, శాశ్వతః శాశ్వతమైంది, పురాణః పురాణకాలం నుంచి సనాతన కాలం నుంచి అనాది నుంచి ఉన్నటువంటిది ఆత్మ. నా హన్యతే హన్యమానే శరీరే. శరీరము నశించినప్పటికీ ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మకు మాత్రం నాశనం లేదు. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. పార్థ, అర్జున, ఏన ఎవరైతే ఈ ఆత్మ అవినాశినం నాశము లేనటువంటిది, నిత్యం నిత్యమైనటువంటిది, అజం జన్మ లేనటువంటిది, అవ్యయం క్షయము లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది వేద అని తెలుసుకుంటారో సపురుషః అలాంటి మానవులు కథం కం ఘాతయతి కం హంతి ఏ విధంగా ఇతరులని చంపగలరు, ఇతరుల్ని చంపించగలరు. అంటే ఆత్మ శాశ్వతమైందని తెలుసుకున్నప్పుడు ఇతరుల్ని చంపడం, చంపించడం అనే భావనే రాదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. నరః మానవుడు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ ఏ విధంగా అయితే చిరిగిన వస్త్రాలని విసర్జించి వదిలేసి అపరాణి నవాని గృహ్ణాతి ఇతరములైనటువంటి నూతన వస్త్రాలని ధరిస్తాడో, చిరిగిపోయిన మాసిపోయిన వస్త్రాలను వదిలేసి కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తాడో, తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. దేహి అంటే ఆత్మ. ఈ ఆత్మ కూడా అదేవిధంగా జీర్ణాని శరీరాన్ని విహాయ జీర్ణమైనటువంటి లేదా వృద్ధాప్యం చెందినటువంటి లేదా రోగగ్రస్తమైనటువంటి ఈ శరీరాన్ని వదిలి అన్యాని నవాని సంయాతి ఇతరములైన కొత్త శరీరాలను ఆశ్రయిస్తుంది, కొత్త శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి ఇందులో బాధపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని చేరుకుంటుంది తప్ప దాంట్లో మరణించడం అనే భావన ఏమీ లేదు. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. నైనం ఛిందంతి శస్త్రాణి ఈ ఆత్మను ఆయుధాలు ఛేదింపజాలవు, ఖండింపజాలవు. నైనం దహతి పావకః అగ్ని ఈ ఆత్మను దహింపజేయజాలదు. నచైనం క్లేదయంత్యాపో ఆపహ అంటే నీరు, నీరు ఆత్మను తడుపజాలదు. నశోషయతి మారుతః గాలి ఈ ఆత్మను శోషింపలేదు, ఎండింపజేయలేదు. అంటే పంచభూతాలు కూడా ఆత్మను ప్రభావితం చేయలేవు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని, స్వభావాన్ని అర్జునుడికి తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, తర్వాతి శ్లోకాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి. హరి ఓం తత్సత్.